ఎవరూ కనిపించలేదు. ఏదో పిల్లొచ్చినట్టుంది. త్వరగా పైకి వెళ్ళిపోవాలి. అమ్మయ్యా, నేను కిందకి వెళ్ళి రావడం ఆయన చూడలేదు. చూసుంటే నాకు చెప్పాలి కదా అని మందలించేవారు. ఆయన నిద్ర కూడా డిస్టర్బ్ అయి ఉండేది. అదితి, ఏంటిలా వచ్చావు? ఆయన గదిలోకి వచ్చేటప్పుడు డోర్ కొట్టి రావాలని మేనర్స్ తెలీదా నీకు? నీతో కాస్త మాట్లాడాలి. ఇంకా నీకు నాకు మాటలున్నాయా? నీకు విషయం చెప్పాలి. ఎన్ని రోజులు నువ్వు చెప్పింది నేను విన్నది చాలు. ఇంకా నీ మాయ మాటలు నమ్మే పరిస్థితిలో నేను లేను. అదితి, ఇది చాలా ముఖ్యమైన విషయం. అదితి, ఇది చాలా ముఖ్యమైన విషయం. అదితి, ఎవరికి ముఖ్యమైన విషయం? నీకా నాకా? నీకే. ఇది నీ జీవితానికి భవిష్యత్తుకి సంబంధించింది. ఓ, నువ్వెప్పుడు నా లైఫ్ గురించి నా ఫ్యూచర్ గురించి ఆలోచించడం స్టార్ట్ చేసావు? అదితి ప్లీజ్, ఒక చోట స్టేబుల్ గా ఉండు ప్లీజ్. నా మాట విను ప్లీజ్. నువ్వు స్టేబుల్ గా ఉన్నావా? రోజుకో రకంగా మారట్లేదా? నువ్వు ఈ పెళ్లి చేసుకోకూడదు. వాట్? అది చెప్పడానికి నువ్వెవరు? ఇంద్ర నీకు కరెక్ట్ కాదు. మీ ఇద్దరికి సెట్ అవ్వదు. అదితి, నువ్వు కరెక్ట్ అనుకున్నాను, మన ఇద్దరికి సెట్ అయిందా? ఇంద్ర ప్రొఫెషన్ వేరు, నీ ప్రొఫెషన్ వేరు. థింకింగ్ డిఫరెన్సెస్ వస్తాయి. ప్లీజ్. మన ఇద్దరిది సేమ్ ప్రొఫెషన్, కానీ మనం కలిసిలేం కదా. ఇంద్ర ఆర్మీలో ఉన్నాడు. అలాంటి వాళ్ళ లైఫ్ రిస్క్ లో ఉంటుంది. గ్యారంటీ ఉండదు. మీ నాన్న కూడా ఆర్మీలోనే ఉండొచ్చారుగా. ఇప్పుడు రిటైర్ అయ్యి ఫ్యామిలీతో హ్యాపీగా ఉండట్లేదా? ప్లీజ్ అదితి, ఈ పెళ్లి క్యాన్సిల్ చేసుకో, లేదంటే నువ్వు హ్యాపీగా ఉండలేవు. ఒరేయ్, వాడు మళ్ళీ ఇంట్లోకి వస్తున్నాడు. వాడిని రోడ్డు మీదకి ఎడ్చుకెళ్ళండి. నేను చెప్పేది వినండి. ఆయన మీద మళ్ళీ చెయ్యి వేశారో ఊరుకోను. చంపేస్తాను. మేమే వెళ్ళిపోతున్నాం. తీసుకెళ్ళవే. మళ్ళీ వచ్చారంటే పోలీస్ కేసు పెట్టి జైల్లో పెట్టిస్తాను.
అది కాదు. రండి గౌతమ్ గారు. అదితికి దయచేసి రండి. గుండెలోనా సవ్వడుందే, గొంతులోనా ప్రాణముందే. గుండెలోనా సవ్వడుందే, గొంతులోనా ప్రాణముందే. ఊపిరి మాత్రం ఉన్న పళంగా పోతున్నట్టుందే. ఉక్కిరి బిక్కిరి చేసే బాధే చుట్టుముట్టిందే. ఓరోరి దేవుడో ఎన్నెన్ని సితారాలు సేతావు నీ రాత